చూస్తేనే నమ్మేవారు, తాకితేనే నమ్మేవారు కదా. అయితే దేవుడు దేవాలయంలో ఉంటారు. భక్తులు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి ఆయన భక్తులు? దేవుడు ఎక్కడుండాడో అక్కడ వచ్చి ఉండాలి కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించటగలదు. నీరు కదిలింపబడిన పిమ్మట చదువునైనా అదే. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగల వాడైనను బాగుపడును. గనుక మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనిస్తే దేవాలయంలో ఉండవలసిన భక్తులందరూ కోనేటి కాడ కూర్చో ఉండారు. ఎక్కడున్నారు? కోనేరు కాడ కూర్చో ఉన్నారు. అదే ప్రాబ్లం ఇప్పుడు. అందరూ ఎక్కడ కోనేరులు ఉంటాయా, ఎక్కడ నదులు ఉంటాయా, ఎక్కడ సముద్రాలు ఉంటాయా, ఎక్కడ మనుషులు గుంపులు గుంపులుగా ఉంటారా, అక్కడికే వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు అనే ఒక ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కానీ అసలు దేవుడు ఎక్కడ ఉండడం వాళ్ళకి తెలియటం లేదు. అప్పుడు కాలపు మనుషులు ఆ విధముగా ఉన్నారు గనక వాళ్ళ చట్టాన్ని మార్చాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను వదిలేసి. హల్లెలూయా. ఆ కోనేట్లోకి ఎటువంటి దుర్మార్గుడైనా, ఎటువంటి అంతకుడైనా, ఎటువంటి క్రూరుడైనా, ఎటువంటి దుష్టుడైనా ఎవరు ముందు మునిగితే వాళ్ళకి బాగైపోతున్నది. మరి మంచోడు కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు బాగా అవటం లేదు. చాలా అన్యాయం కదా ఇది. దేవుడు గమనించినాడు. ఈ లోకంలో కూడా అలాగే జరుగుతుంది. మంచోడు ఎలా బ్రతుకుతున్నాడు, చెడ్డోడు ఎలా బ్రతుకుతున్నాడు. ఓడిపాటి కూడా బతికేస్తున్నాడు. ఓడికి రాలేదే అంటున్నారు, కానీ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు పాప పనులు చేసుకుంటా. కానీ మంచిగా ఉన్నాం మేమే, ఒకరికి మేము అన్యాయం చేయమే, ఒకరికి మేము ద్రోహం చేయమే, ఆ చీమ కూడా హాని కలిగించే మా బ్రతికేంది ఈ మార్గుందని ఈ మంచి వాళ్ళు కొట్టుకుంటున్నారు కదండి. అందుకే దేవుడే చెప్తున్నాడంటే దేవుడే ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభుగా ఈ లోకానికి వచ్చి ఆ కోనేరు దగ్గరకు వస్తున్నాడు. గమనించాలి. అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే వీళ్ళందరూ గుంపులు గుంపులుగా కూడి ఆ కోనేరు దగ్గర కూర్చొని ఉంటే 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి అక్కడ కూర్చోండాలంట. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా ఆ రోగి అక్కడ కూర్చో ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. మనం ఇక్కడ బాగా గమనించాలి. 38 సంవత్సరములు ఆ కోనేటి దగ్గర కూర్చో ఉన్నాడు. ఆ కోనేటిలో దేవదూతలు వచ్చి దిగి కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా అందులోకి దూకినప్పుడు అతనికి బాగవుతుంది. యేసుప్రభు వారు ఈ రోగి దగ్గరకు వచ్చి, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావంటే ఆ రోగి ఏం చెప్పాడు? ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. మనం చాలాసార్లు ఈ మెసేజ్లు వినుండొచ్చు. 38 సంవత్సరములు ప్రయత్నిస్తున్నాడు అతను బాగోవాలని. యేసుప్రభు వారికి చెప్తున్నాడు, నేను 38 సంవత్సరములుగా అందులోకి దిగాలని, నేను స్వస్థత పొందాలని నేను వెళుతున్నాను, కానీ నాకంటే ఇంకొకడు ముందుగా వచ్చి దిగేస్తున్నాడు. ఒక్క విషయమై ఒక్క సమస్యకి 38 సంవత్సరములు వెయిటింగ్లో ఉండడండి. వారం వస్తే సార్ బాగైపోవాలి, నాకు రెండో వారం నాకు అంతా బాగైపోవాలా. ఎన్ని సంవత్సరాలు చున్నాడు అతను? 38 సంవత్సరాలు చున్నాడు. 38 సంవత్సరంలో ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతను. యేసుప్రభు వారు చెప్తున్నాడు, మనుషులందరూ అనుకుంటున్నారు వచ్చిన వారందరూ వచ్చి అక్కడ స్వస్థత పొంది వెళ్తుంటే అతను చూసి నవ్వుతున్నారు. వీడికి 38 సంవత్సరాలు కూర్చో ఉన్నాడు, దేవునికి కూర్చో ఉన్నాడు, అర్థం కావట్లేదు, పెద్ద అంగడ పెట్టుకొని కూర్చో ఉన్నాడు. దేవదూతలు ఎప్పుడు వస్తాయో తెలుసు, దేవదూతలు ఎప్పుడు నీళ్లు కదిలిస్తున్నాయో తెలుసు, అన్ని విషయాలు తెలుసు వీడికి. ఇక్కడ ఎంతమంది వస్తున్నారో తెలుసు, ఎంతమంది బాగవుతున్నారో తెలుసు, అన్నీ చూసుకుంటూ కూర్చోన్నాడు, కానీ బాగుపడదామనే లేదు. ఏమను అతను ఎలాగనుకుంటున్నారు వాళ్ళందరూ వచ్చిన వారు అతను చూస్తా పోయి అతనితో కూడా కొద్ది రోజులు ఉండి అవతల వాళ్ళు దూకి వాళ్ళు బాగయ్యి వస్తూ అతను చూస్తూ నవ్వుతూ పోయేవాళ్ళు ఎంతమంది.
అతన్ని హేళన చేస్తూ వెళ్ళేవాళ్ళు ఎంతమంది? 38 సంవత్సరాలుగా ఎంతమంది హేళన చేస్తున్నారు అతన్ని, ఎంతమంది అతను చూసి నవ్వుతున్నారు. 38 సంవత్సరాలు ఆయన లేచి నడవలేకపోతున్నాడు, కనీసం జరగలేకపోతున్నాడు. ఎవరినో ఒకరిని వేడుకొని అన్నం తింటున్నాడో, నీళ్లు తాగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ ప్లేస్ నుంచి అతను లేవలేనంత స్థితిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 1 గంట కూర్చోగలుగుతావు ఒక దగ్గర నువ్వు? 1 గంట టైం పెట్టుకొని, గమ్మున ఒక దగ్గర కూర్చో. 38 సంవత్సరములుగా కూర్చోన్నాడు అతను అక్కడ. మనుషులైతే అతన్ని హేళన చేస్తున్నారు, మనుషులైతే అతన్ని నిందిస్తున్నారు. నేను చెప్పాను కదా, మనుషులు చూస్తున్నట్టు దేవుడు చూడడు. సృష్టికర్త భూమి మీదకి వచ్చాడు, ఆయన హృదయాన్ని చూస్తాడు. అతను ప్రయత్నిస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? 38 సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నాడు. అతను ఎప్పుడు విసిగిపోలేదు. అతను ఎలాగైనా స్వస్థత పొందాలా, ఎలాగైనా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం కాదు, 38 సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ రోగముతోనే, ఆ బాధతోనే, ఆ ఎండలో ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫ్యాన్ వేసి చక్కగా మంచి రూమ్ ఏర్పాటు చేసి ఏసీలు పెట్టి మంచి మ్యూజిక్లు పెట్టి దేవుడిని ఆరాధించడానికి 1 గంట కూర్చోమంటే కూర్చోడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు? వస్తుందా స్వస్థత? వస్తుందా విడుదల? 38 సంవత్సరాలు కూర్చోడు ఆ రోగి. కొన్ని పనులు మనం ఎంత ప్రయత్నించినా జరగవు. ఇది గమనించాలి మీరు. కొన్ని పనులు మనం ఎంత ప్రయత్నించినా జరగవు. అది మన పని కాదు అని తెలుసుకొని అది దేవుని పని అని తెలుసుకోవాలి. హల్లెలూయా. దానికి దేవుడే దిగిరావాలి. ఎంతోమంది ప్రభువు నమ్ముకొని ఆ పాపిష్టి జీవితంలోనే, ఆ పాప పనుల్లోనే, ఆ వ్యాధిలోనే, ఆ బాధలోనే, ఆ సమస్యలోనే కూరుకుపోయి లేవలేక ప్రయత్నం చేస్తున్న ప్రజలందరికీ హీనంగా నువ్వు కనపడుతున్నా, చెడ్డగా నువ్వు కనపడుతున్నా, అందరిని నిందిస్తున్నా, నీ ప్రయత్నం ఆపకూడదు. నీ పని ముగించలేదు, నీ పని కాలేదు, నీ వల్ల కావడం లేదు, అయినా పని మాత్రం ముగించకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే అది దేవుని పని. హల్లెలూయా. 38 సంవత్సరములుగా ఈ రోగి ఆ కోనేటి దగ్గరే కూర్చొని ఉన్నాడు. అవమానం, నింద, వాళ్ళందరూ వెక్కిరింపులు అంత భరిస్తున్నాడు, అంత సహిస్తున్నాడు. కానీ అతను లేవలేకపోతున్నాడు, కనీసం అట జరగలేకపోతున్నాడు. సృష్టికర్త తన హృదయాన్ని చూశాడు, తన అంతరంగంలో ఉన్న ప్రయత్నాన్ని చూశాడు. దేవుడు మనుషులు చూస్తున్నట్టు చూడడు కనుక దేవుడే ఆయన దగ్గరకు వచ్చాడు. ఇంకో విషయం చెప్పేదా? దేవుడు మహిమ కొరకే వచ్చింది ఆయనకు ఆ రోగం కూడా. దేవుడు మహిమ పొందాలని 38 సంవత్సరముల నుంచి అక్కడ ఉన్నాడు ఆయన. అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచి ఉన్నాడు అక్కడ. ఈ కోనేట్లో జరుగుతున్న అద్భుతాలు అవన్నీ యేసు ప్రభు పుట్టక ముందు సృష్టికర్త ప్రణాళికలో జరుగుతున్నవి. ఆ సృష్టికర్త అయిన యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? కోనేట్ల కాడ, నదుల కాడ, గుంటల కాడ, చెరువుల కాడ, రాళ్ళు కాడ, రప్పల కాడ, జంతువుల కాడ కూర్చొని ఏడుస్తూ నా ప్రజలు చచ్చిపోతున్నారు. ఆ రోగముతోనే, ఆ బాధతోనే అందులోనే మగ్గిపోయి మట్టికి మరణమైపోతున్నారు గనక వీరికి వాటి వల కాకుండా నా వైపు తిరిగితే, నన్ను నమ్మితే వాళ్ళకు విడుదల ఇవ్వాలని యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడు, నువ్వు నా యొద్దకు తిరిగిన ఎడల నేను నీ యొద్దకు తిరుగుతాను, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపుకు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేవుని దగ్గరికి త్వరగా వచ్చుటకు ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలంట. ఏం చేయాలమ్మా? ప్రయత్నం. ఒక దాని విషయమై మరలా అదే చేయడాన్ని ప్రయత్నం. ఈ లోకంలో మానవుడు దేనికోసం ప్రయత్నించాలి? మనమందరం మానవులమే కదా, ఈ లోకంలోకి వచ్చున్నాం కదా. మానవుడు దేనికోసం ప్రయత్నించాలి? మిమ్మల్ని అడుగుతున్నా నేను. నానా, అసలు మనిషిగా మనం పుట్టాం కదా, ఏంటి మన ప్రయత్నం?
దేనికి మనం ప్రయత్నిస్తున్నాం? అసలు దేనికోసం మనం ప్రయత్నించాలి? దేనికోసం మనం పాటుపడాలి? అసలు మన పని ఏంది ఇక్కడ? ఎందుకు అంత ప్రయాసపడుతున్నాం? ప్రయాసపడుతుంది మందేనా? నిజమైన దానికోసం మనం ప్రయాసపడుతున్నామా? మనం ప్రయాసపడి మూట కట్టుకుని ఏమైనా ఎత్తుకుపోయేది ఏమైనా ఉండదా? అస్సలు మనము దేనికోసం ప్రయాసపడాలి అమ్మా? పరలోకం పోవటానికి. అలాంటప్పుడు ఎందుకు ఈ జాబ్ చేయడం? ఎందుకు ఈ పొలం పైరు చేయడం? ఏమండి, ఈ లోకములో బ్రతికేదానికి నువ్వు పని చేస్తున్నావు, కానీ పనికి ఎక్కువ టైం ఇస్తున్నావా? దేవునికి ఎక్కువ టైం ఇస్తున్నావా? పనికి ఎక్కువ టైం ఇస్తున్నామా? పరలోకం వెళ్ళటానికి టైం ఎక్కువ ఇస్తున్నామా? పని ఎక్కువ, తినడం ఎక్కువ, నిద్రపోవడం ఎక్కువ, తిరగడం ఎక్కువ, అన్ని చేయడం ఎక్కువ. దేవుని సన్నిధిలో కూర్చోవడం మాత్రం, పరలోకం పోయేదానికి మాత్రం తక్కువ, కొద్దిగా స్వీట్గా కదండి. ఏమంటే షార్ట్గా స్వీట్గా దేవుడు ఉంటే చాలు, అట్లా అని ముద్దు పెట్టుకుంటే చాలు యేసు ప్రభు వారిని, దేవుణ్ణి. ఇంకా అంతగా మించి వద్దు. అదే కదా. మానవుడు దేనికోసం ప్రయాసపడాలి? సొలొమోను రాజు, మహారాజు అయిన సొలొమోను గారు చెప్తారు ప్రసంగిలో, మానవుడు సూర్యుడి కింద జరుగుతున్న వాటిని గమనించాలనుకున్నాడంట ఆ రాజు దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన రాజ్యము పరిపాలనలో యుద్ధాలు లేకుండా దేవుడు మాన్పించాడు. యుద్ధాలు లేనందున ఆ రాజు ఆలోచించాడంట. ఏమని తెలుసా? ఈ సూర్యుడి కింద జీవరాశులు ఉన్నాయి, వృక్ష ఫలాలు ఉన్నాయి, ఈ జీవరాశిలో ఈ మానవుడు ఉన్నాడు. అసలు ఈ మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? దేనికోసం ఇన్ని అడియాసలు పడుతున్నాడు? దేనికోసం ఇంత ప్రయత్నిస్తున్నాడు? ఏమండి, దేనికోసం ఇలా ఉంటున్నాడు? ఒక రవ్వ కనిపెడదామనేసి మనసు పెట్టాడంట ఆయన. యుద్ధాలు ఎట్టా లేవు కదా, ఏ సమాచారాలు ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది మన పరిపాలనలో. అసలు మనిషి కథ ఏంది? మద్యపానము తీసుకుంటే చాలా బాగుంటుంది అంటారు కదా. ఆ మద్యపానాన్ని మనము తృప్తిగా మనకెంత ఇష్టం అంత తీసుకుంటే దానివల్ల ఏమి కలుగుతుందో చూద్దామని ఆయన మనసు పెట్టాడంట. దానివల్ల మతిహీనత కలుగుతుందంట. కన్నులు ఆశించిందంతా ఇస్తే ఏమి జరుగుతుందని తనకు ఆశించిందంతా ఇచ్చాడంట. తన కన్నులు ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 1000 మంది భార్యల్ని కన్నులు ఇష్టపడిందంతా. ఆయన కోసము బావిలు త్రవ్వించుకున్నాడంట, బంగారములను వెండిని గనిని ఏర్పాటు చేసుకున్నాడంట, రాణుల్ని ఉపపత్తులను ఏర్పాటు చేసుకున్నాడంట, సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట, శృంగార వనములు ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయనకి ప్రత్యేకంగా అన్నీ ఏర్పాటు చేసుకున్నా, అయినా తృప్తి లేదంట. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడంట, ఎక్కువగా చదువుకుంటే ఏమొస్తుందని చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది? అధిక శోకం కలుగుతుంది. ఈ విధముగా ఆయన చూస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ సూర్యుడి కింద మానవుడు పడుతున్న పాటు, ఈ సూర్యుడి కింద మానవుడు చేస్తున్న ప్రయత్నము, ఒకడు గాలిని పట్టుకున్నట్టుకై ప్రయాసపడినట్టు ఉందే కానీ మరి ఇంకేం లేదు. ఎలా ఉందంట? గాలిని పట్టుకుందామని, ఎవరి నిమిత్తమైతే జీవితాన్ని ధారపోసుకొని, ఏమండి, ఎవరి నిమిత్తమైతే జీవితాన్ని ధారపోసుకొని కోరికల్ని, ఆశల్ని, ఆశయాలను చంపుకొని వాళ్ళ కోసమే జీవించిన వారు, వారిని వదిలి వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేనికోసం ప్రయత్నం? దేనికోసం ప్రయత్నిస్తున్నా? బిడ్డలు 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 అంటూ బిడ్డల కోసము ఎంతో కష్టపడి కరిగిపోయి వాళ్ళ కోసం పోషించుటకు వాళ్ళు రాని చందమ్మని పిలిచి సంకలో ఎత్తేసుకొని తినిపించి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళ కోసం పడరాని కష్టాలు పడితే ఈరోజు ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తున్నారు? అనాథాశ్రయం. ఎవరి కోసం ప్రయత్నం? దేనికోసం మానవుడు ప్రయత్నిస్తున్నాడు ఈ లోకములో? ఈ మధ్య ఒక తల్లి నాకు ఫోన్ చేసింది. నేను మీటింగ్ విషయమే కన్యాకుమారికి వెళ్తే అక్కడ ఒక కోయట్ నుంచి వచ్చినది ఒక ఆమె.
ఆమె నా దగ్గరకు ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి ఆమె సమస్య చెప్పింది. తన భర్తకి కిడ్నీ ప్రాబ్లం అని చెప్తే పేదవారుగా ఉండి ఆయనకు ఆరోగ్యం బాగా చేయాలని అప్పు చేసి ఆ అప్పుతో అతనికి కిడ్నీ ఆపరేషన్ చేయించి ఇక్కడ మనం అప్పు తీర్చలేమని ఇంకొద్దిగా అప్పు చేసి కోయేటికి పంపించారంట భార్యని. ఈయనకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఇతను బాగయ్యేదాకా మనం సంపాదించి అప్పు తీర్చి నా భర్తకు బాగా చేసుకొని వద్దామని వెళ్ళింది. పెళ్ళి 6 నెలలు అయింది, అంతే వెళ్ళిపోయింది. ఈ కిడ్నీ రోగం ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో తెచ్చిపెట్టుకునేది. మహాతల్లి వచ్చిన తర్వాత అది బయటపడింది. వెళ్ళింది, అక్కడ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసింది. ఆ బిడ్డ ఏడ్చింది. వాళ్ళు కొట్టేవారంట, పని సక్రంగా చేయకపోతే కొడతారంట. వేరే దేశములో బానిసత్వంలో ఉంటే వండుకొని తినటానికి అన్ని విధాలు ఎంతో ఇబ్బందికరం. తెలియని భాష, తెలియని వారి మధ్యలో వాళ్ళవి అన్నీ శుభ్రం చేయకపోతే వాళ్ళు కొడతారు, తంతారు, ఎన్నో చేస్తారమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఎంతగానో సంపాదించి సంవత్సరం రోజు 2 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాలు సారకు డబ్బులు పంపించి అప్పులన్నీ తీరిపోయింది. చక్కగా ఇల్లు కట్టేశాడు. ఈయనకి ఆరోగ్యం బాగైపోయింది, సంతోషం బాగుందనుకునింది. ఆ తర్వాత సార్ ఫోన్ చేశారు. ఒకరోజు వీడియో కాల్ చేసినాడు. వీడియో కాల్ చేస్తే ఆమె గదిలో అక్కడ ఒంటరిగా ఉంటారంట. వాళ్ళకంటూ ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ రూములో ఉంటారంట. ఫోన్లో తప్పితే ఇంక ఎక్కడ పోయి మాట్లాడుకుంటే పక్కింట్లో పోయి మాట్లాడదానికి కూడా కుదరదంట. అక్కడ పని గమ్ముని ఒంటరిగా ఉండాలి, పని ఒంటరిగా ఉండాలి, ఇంతే అంట వాళ్ళ జీవితాలు. అప్పుడు ఆమె ఫోన్ చేస్తే ఆమె భర్త వీడియో కాల్ చేస్తే వేరే ఆమెను తీసుకుని వచ్చి పక్కన పెట్టుకొని వీడియో కాల్ చేస్తున్నాను. ఎవరు ఏంది ఎక్కడంటే ఈమె నేను వివాహం చేసుకున్నాను, నువ్వు నాకు వద్దన్నాడంట. ఏం చేయాలి? ఆ దేశములో ఒంటరిగా గదిలో కూర్చోంది. మెంటల్ వచ్చేసింది. ఎవరి కోసం నేను కష్టపడ్డాను, దేనికోసం నేను ఇంత ప్రయత్నం చేశాను, దేనికోసం? లోకంలో దేనికోసం ప్రయత్నిస్తున్నాం మనం? మనకు తెలిసిన బిడ్డ ఒక బిడ్డ ఉంది మన సంఘంలోనే. ఆమె అల్లాడుతుంది. పైరు పెడితే బాటలు నీళ్ళు తెచ్చి ప్రార్థన చేయించుకొని ఎత్తుకుపోయి పైరుకి చెల్లి పైరు బాగా పండాలా, నా పైరు బాగా పండాలక్క, పైరు బాగా పండే విధంగా ప్రార్థన చేయండి, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి. వారం ఇంట్లో ప్రార్థనలు పెట్టేస్తూ వాళ్ళని ఎలాగైనా మార్చుకోవాలని. ఆయన ఎలక్షన్లో నిలబడుతుంటే దేవుడు చూపించాడమ్మా అతను గెలవడమ్మా అంటే అతను ఆ పార్టీలోనే నిలబడతాడంట. అయినా కానీ ఎట్టే నా భర్త గెలవాలా, నా భర్తే గెలవాలా, ప్రార్థన చేయమని ఉపవాసంతో ఉండే ప్రార్థన చేయించి ఆ భర్త కోసం, ఆ బిడ్డల కోసం ఎంతగానో పాకలడింది ఆ తల్లి. చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో అదే వేదనతో అలాగే చనిపోయింది. ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? దేనికోసం మీరు ప్రయత్నిస్తున్నారు? ఈ లోకంలో దేనికోసం ప్రయత్నిస్తున్నాం మనం? దేవుడు అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, దేనికోసం మనం ప్రయత్నిస్తున్నాం? సూర్యుడి కింద సమస్తము వ్యర్థము. మానవుడు దేనికోసం ప్రయత్నిస్తున్నాడు? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. తమలు కూడా దీని మహిమపరుస్తామా? ఒకడికి 100 మంది పిల్లలు ఉండి, ఎంతమంది? ఒకడికి 100 మంది పిల్లలుండి దీర్ఘాయుష్యమంతుడుగా ఉండి ఒక్కరోజు కూడా సుఖం లేకుండా చచ్చిపోయాడంట. ఎంత బాధాకరం అది. 100 మంది పిల్లలు కలిండి నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉండి ఒక్కరోజు కూడా సుఖము లేకుండా చనిపోయాడంట. చనిపోతే పోయినాడు కదా, భూస్థాపన జరుగుతుందంటే భూస్థాపన కూడా సరిగా జరగలేదంట. ఈ 100 మంది పిల్లలు నువ్వు చేయరా, నువ్వు కాకపోతే నువ్వు చేయరా, నన్ను ఎందుకు చేయమంటావురా అనేసి భూస్థాపన కూడా సరిగా చేయలేదంట. ఆయన గతి కంటే పడిపోయిన పెండం గతే మేలు అని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంక దేనికి మానవుడు ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు? దేనికోసం ప్రయత్నిస్తున్నా? ఏం పొందాలని ప్రయత్నిస్తున్నా? మానవుడు దేనికి ప్రయత్నిస్తున్నాడో అర్థం కాకుండా వెళ్తున్నాడు అతను. అసలు మానవుడు దేనికోసం ప్రయత్నించాలి? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తున్నాడు? నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. మానవుడు ఈ లోకములో ప్రయత్నం ఏదైనా చెయ్యాలి అంటే అది ఒకే విషయం, దేవుని యొద్దకు వెళ్ళుటకు ప్రయత్నం చేయాలి, దేవుని చేరుటకు
ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంట? దేవుని యొద్దకి. ఒక పాట మనం పాడతాంగా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డలే కన్నీరు ఏరులై పారినా. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డలే కన్నీరు ఏరులై పారినా. అన్నదమ్ములు నీకై అలమటించినా కలవరించినా, అన్నదమ్ములు నీకై కలవరించినా అలమటించినా. బంధువులంతా బ్రతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన, ఏనాటికైనా నీ ప్రాయము మాయమోటే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా. విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా. విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా. టీయిస్టువైనా ఏతిస్టువైనా, మార్కిస్టువైనా కోపిస్టువైనా, ఏనాటికైనా నీ ప్రాయము మాయమౌటే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 యేసు రక్తమే జయము. ఆ పాటలో రాయబడింది, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, పొలాలెన్నో ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్నో కొన్నా. ఏమండి? ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, పొలాలెన్నో ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్నో ఉన్నా. అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా. అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా. సిపాయివైనా కసాయివైనా, భికారివైనా ఏకాకివైనా, ఏనాటికైనా నీ ప్రాయము మాయమౌటే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అంత చక్కగా రాశాడండి. నువ్వు అందగాడివేనా, నువ్వు ఆటగాడివేనా, నువ్వెంత మాటకారివైనా, ఏనాటికైనా నువ్వు ఎక్కడ చేరాలి? యేసయ్య దగ్గరికి చేరాలి, దేవుని దగ్గరికి చేరాలి. మానవుడిగా జన్మించిన ఈ భూమి మీద నీకు చేయవలసిన ప్రయత్నం ఒక్కటే. నువ్వు చేయవలసిన ప్రయత్నం ఒక్కటే. తిండి కోసము కానీ, గుడ్డ కోసము కానీ, గూడు కోసము కానీ నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికితే మీకు అవి అనుగ్రహింపబడతాయని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు యేసయ్య పాదాల చెంతకు నువ్వు చేరగలిగితే, నువ్వు దేవుని సన్నిధికి త్వరగా రాగలిగితే, రావటానికి నువ్వు ప్రయత్నిస్తే నీ వెనుక అవన్నీ వస్తాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. అదే దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించండి. ఏం చేయాలి? దేవుడు సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక దగ్గర ఉండి ప్రార్థన చెయ్యండి. నేను పైనుండి శక్తి మీ మీదకి పంపించేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎవరికి?
తన శిష్యులకి 120 మంది ఒకే చోట కూర్చొని పరిశుద్ధాత్మ వచ్చేదాకా వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ప్రయత్నించారు. వాళ్ళు 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ఎప్పుడు ఏ సమయం వస్తుందని దేవుడు చెప్పలేదు వాళ్ళకి, కనిపెట్టమన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టారు. ఒకసారి ప్రయత్నించాము, 3 గంటల దాకా ప్రయత్నించాము, లాభం లేదు, మనం వెళ్దాం పదా నన్ను వెళ్ళుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చుంటాడా? ఆలోచిస్తున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహిమలో మనల్ని దాచి దేవుని యొద్దకు చేర్చుటకు శక్తిమంతుడు. ఆయన దేవునికి అనుగుణంగా, దేవుడు ప్రకారంగా, దేవుని చిత్తంగా, దేవుడు ఆలోచనంగా మనం నడవటానికి, మనల్ని ఆయన సరిదిద్దడానికి మన కోసం పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. ఆ రోజు వారు ప్రయత్నించుకుంటే ఈరోజు మనం దేవునిలో మునిగి తేలగలుగుతామా? ఆయనలో ఆనందపడగలుగుతామా? హల్లెలూయా. ప్రయత్నించాలి. వాళ్ళు ప్రయత్నించారు. దేవుని అభిషేకం వచ్చిందా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా లేదా, వాళ్ళకు మీద వచ్చి దేవుడు శక్తివంతంగా వాళ్ళని వాడుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఉన్నాడు, నయమాను అతని పేరు. ఏం పేరు? నయమాను. ఆయనకి కుష్టి వ్యాధి. అతనికి కుష్టి వ్యాధి అయితే పలానా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళినామంటే తప్పకుండా మనకు రోగం బాగవుతుంది అని అక్కడో చెప్తే, అక్కడ ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ చెప్తే ఆ బిడ్డ మాట విని బయలుదేరి వస్తారు. ఆయన ఒక అధికారి. బయలుదేరి వస్తే అక్కడ ఆ పాస్టర్ దగ్గరకు వచ్చేలేకే పాస్టర్ గారు ఆయన చూడకుండానే ఫలానా దేశం నుంచి వచ్చారు, ఆయనకి కుష్టి వ్యాధి ఉంది, బాగు చేయడానికి మీ పేరు చెప్పారు, అందుకని మీ దగ్గరకు వచ్చారంటే ఆయన చెప్తాడు, పలానా దగ్గర కోనేరు ఉంది, అక్కడ మునగమని 7 సార్లు అంటాడు. ఎవరు? ఆ ఎలీషా పాస్టర్ గారు చెప్తారు. చెప్పినప్పుడు ఆయనకి బల కోపం వస్తుంది. ఎవరికి? నయమానికి. మా ఊర్లో కోనేరులు లేవా, మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో గుంటలు లేవా మునగటానికి? ఆడ మునక్కుంటే ఇక్కడికి వచ్చాం మేమా, ఏదో సేవకుడి దగ్గరకు వచ్చాం కదా, మమ్మల్ని చూస్తాడు కదా, మమ్మల్ని తాకతాడు కదా, మా గురించి ఏమైనా మాట్లాడతాడు కదా అనుకుంటే నేను పోయి 7 సార్లు మునగమన్నారే, నేను మునగనంటే మునగనని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అతను. అప్పుడు తన కింద ఒక దాసుడు ఉంటాడు. ఆయన చెప్తాడు, అయ్యా ఆయన ఏం చేయమన్నాడు? ప్రయత్నించేద్దాం. ఏం చేద్దాం? ఒకసారి చేసి చూద్దాం, ఒకసారి ప్రయత్నిస్తాం, ఏం పోతుంది, ఒక్కసారి ప్రయత్నిస్తాం అన్నప్పుడు ఆయన తన దాసుని వైపు చూశాడు. మనకు రోగం బాగైతే చాలయ్యా, మనకి ఏమి వద్దు, ఒకసారి ప్రయత్నిస్తాం, ఏముంది అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఈ కోపంగా ఉండే ఈ అధికారి దగ్గర కొన్ని ఏళ్లగా పనిచేస్తున్నాడు కనుక ఆయన కోపగించుకొని ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు గద్దించినా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ యజమానుడి దగ్గర. ఒక రోజన్నా నా యజమానుడు మారుతాడు కదని ఆయన అనుభవపూర్వకమైన మనిషి గనక ఆ బిడ్డ ఒక్కసారి ప్రయత్నిస్తామంటే, అప్పుడు నేను ఆయన కోసం రాను, ఆ సేవల కోసం రాను, నాకు రోగం బాగోకపోయినా పర్వాలే, నేను నీ కోసం వస్తున్నా, నువ్వు చెప్తున్నావు కదా 7 సార్లు మునిగితే వస్తుందని, పదాంబా అనేసి పోయేసి కోనేట్లో మునిగినాడంట ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. మునిగి పైకి లేస్తే మామూలుగా కుష్టిగానే ఉంది. ఏదరా బాగవుతుందంటివా? అయ్యా ఇంకొకసారి మునిగయ్యా, మళ్ళా మునిగి పైకి లేసంట. అనుమానం మనుషులు కదా, వస్తేనే బాగైపోవాలా, చర్చికి వస్తేనే బాగైపోవాలా. అబ్బా ఒక క్షణం కూడా నిలబడలేరు, పాటలకి నిలబడలేరు, ఆరాధనకి నిలబడలేరు, వాక్యంకి ఉండలేరు, రావడం వెతుకొని పోవడం. ఏమో ఆయన మునిగినాడు 3వసారి. ఏమిరా 3 సార్లు మునిగినా, బాగా ఏదుంటే ఈ నీళ్ళల్లో పవర్ ఉంటే నాకు బాగైపోవాలి కదా. నీళ్ళల్లో ఎక్కడుంది పవరు? సేవకుని నోటి మాటలో ఉంది ఆ శక్తి, దేవుని మాటలో ఉంది శక్తి. హల్లెలూయా. 7వసారి మునిగి పైకి లేశాడు, సుందరమైన దేహం వచ్చేసింది. పసిబిడ్డల దేహం వచ్చేసింది, పసిపిల్లలకు ఉన్నంత దేహం వచ్చింది. అప్పుడు అతను కోపం పోయి, నిజమే ఎంత బాగైందని అప్పుడు ఆ దైవజనుడు అక్కడికి వచ్చి ఆయన అనేకమైన బంగారం అవి ఇవ్వడానికి వస్తాడు. నాకొద్దు, ఈ బంగారం వెతుకొని వెళ్ళి అంటాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది, అతను ప్రయత్నించాడు. అతను ప్రయత్నించుకుంటూనుంటే ఆ కుష్టి వ్యాధితోనే చచ్చిపోయి ఉంటాడు. నయమని చనిపోయి ఉంటాడు లేదా? ప్రయత్నించాడు. దేనికోసం ప్రయత్నించాలి బాగా గమనించాలి. ఎవరి దగ్గర ప్రయత్నించాలి, దేనికోసం ప్రయత్నించాలి, ఎవరి దగ్గర ప్రయత్నించాలి మనం? ఇంకొక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, మోషే. దేవుడు చెప్తారు మోషేకి, దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన మాట్లాడతాడు, మేము ఇజ్రాయేలము, మేము 400 సంవత్సరాలము
బానిసత్వంలో ఉన్నాము, మా కొరకు ఒక రక్షకుని పంపిస్తాడు, ఒక రక్షకుని పంపిస్తాడంటే మోషే ఎక్కడ రక్షకుడు అని మోషేని అడుగుతాడు. కానీ వస్తారు, మా కోసం వస్తారని కనిపెడతారు. అప్పుడు ఆయన చెప్తాడు, దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉండాడా, దేవుడు ఉంటే ఆయన నేను చూడాలి అని మోషే ప్రయత్నిస్తే అగ్ని పొదలో దేవుడు తనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ప్రయత్నించాలి. జీవితంలో ప్రయత్నం ఉండాలి. అయితే దేనికోసమో? తినటానికి కోసం కాదు, నిద్రపోవటానికి కోసం కాదు, తిరగటానికి కోసం కాదు. దేనికోసం ఉండాలి ప్రయత్నము? దేవుని చేరాలని ఉండాలి. రాహాబు మనందరికీ తెలుసు, ఒక వేశ్య. ఆ రాహాబు అని ఆమె ఒక రాజ్యంలో ఉండింది. ఒక రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం మీదకి వేరే వాళ్ళు యుద్ధానికి వస్తుంటే వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు. వారు ఆ ఒక రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. ఆమె వాళ్ళకి నీళ్లు ఏదో ఇచ్చి వాళ్ళని సేద తీరుస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము దేవుని బిడ్డలము, మా దేవుడు గొప్పోడు కదా, మేము వచ్చి ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేసుకుని మా స్వాధీనపరచుకోబోతున్నాం అంటే ఆమె అంటుంది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ఒక్క రాత్రి మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మీ వాళ్ళు ఎక్కడో అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో, ఇదిగో మీ కిటికీకి ఎర్రదారం కట్టి పెట్టుకో, అప్పుడు ఆ కుటుంబాన్ని మేము కాపాడతామని వాళ్ళు చెప్పేసిపోతే అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళకు బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మా, ఆయనమ్మా సైన్యములకు అధిపతి అని యెహోవా అంటమ్మా, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడంటమ్మా, ఆకాశంలో ఉంచి మన్నాను కురిపించాడు, బండలో వచ్చి నీళ్ళు ఇచ్చాడమ్మా, వాళ్ళకి మేఘస్తంభమయ్యి అగ్నిస్తంభమే వాళ్ళని పోషించాడు, 40 సంవత్సరములు బట్టలు మాయకుండా చెప్పులు అరక్కుంటూ వాళ్ళని కాపాడినాడమ్మా, అంతమంది గొప్ప దేవుడు వాళ్ళతో ఉన్నాడు, ఆయన రాజ్యాలు జయిస్తూ వస్తున్నాడమ్మా, ఆయన మన రాజ్యానికి వచ్చేస్తున్నారు, మన రాజ్యం వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతుందంట. రామని చెప్పటానికి వెళ్ళి వాళ్ళ బంధువులకు అంతా చెప్తే వాళ్ళ బంధువుల మాట వినకుండా ఆమె ఒళ్ళమ్ముకుంటూ పాప పనులు తిరుగుకుంటూ బతుకుతున్నావి. ఇప్పుడు వాళ్ళందరూ వింటారా? మా మాట వినకుండా మా పరువు తీసి మా గౌరవం తీసి నువ్వు ఇలా నీచంగా బ్రతుకుతున్నావు గనక ఇప్పుడైతే దేవుడు వచ్చేసాడంట, దేవుడు గొప్పోడంట అని చెప్తే వింటారా? ఆమె ఎంత ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు విన్నారు. ఒకసారి ఆలోచించండి. ఆమె ప్రయత్నించింది తన వారిని కాపాడుకోవాలని. ఆ రాత్రిరంతా వాళ్ళ బంధువులంతా ప్రయత్నించి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఒకే దగ్గర పెట్టుకునింది. ఈరోజు ఇజ్రాయెల్ జనాంగంలో వాళ్ళ కుటుంబం ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రయత్నం ఉండాలి. మానవుడు ఈ భూమిలో దేవుని యొద్దకు చేరాలనే ప్రయత్నం ఉండాలి. ఏ ప్రయత్నం ఉండాలి? మానవుడు దేవుని యొద్దకు చేరటానికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, తిమోతి రాసిన పత్రిక ఇంతకుముందు మనం చదివాం కదా, త్వరగా నా యొద్దకు వచ్చుటకు. ఆమేన్. హల్లెలూయా. మనం ఇక్కడ గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభువారు అతని దగ్గరకు వచ్చాడు. అతని దగ్గరకు వచ్చి ఆ వ్యాధితో పడున్న ఆ కోనేటి దగ్గర బెతస్తా కోనేటి దగ్గర ఉన్న ఆ రోగి దగ్గరికి యేసు ప్రభువారు సృష్టికర్త నడిచి వచ్చేసాడు. ఎందుకు తెలుసా? ఈ మనుషులు రాళ్ళల్లోనూ రప్పల్లోనూ చెట్టుల్లోనూ పుట్టల్లోనూ జంతువుల్లోనూ నన్ను చూసుకోవాలని చూస్తున్నారు. అలా కాదు, నేనే వెళ్ళి నువ్వు నమ్మితే, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆయన బాగు చేస్తాడని నువ్వు నమ్మితే, నీ నమ్మకము చొప్పున నీకు నేను చేస్తాను. హల్లెలూయా. బైబిల్లో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు తిరిగిన రోజుల్లో అంతా కూడా మనం గమనిస్తే విశ్వాసముతోనే ఆయన బాగు చేశాడు. ప్రతి ఒక్కరిని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. విశ్వాసంతో వెళ్ళి నీకు బాగవుతుంది. ప్రతిది కూడా విశ్వాసము చొప్పునే చేస్తున్నాడు. కానీ అక్కడ ఏది కూడా దేవుడు తాకి దేవుడు చేసినట్టు మనం గమనించటం లేదు. ఈయన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నీ పరుపెత్తుకుని నడువు ఎప్పుడు ఆ మాట చెప్పాడో అతను లేచి నడిచాడు. ఎంత అద్భుతం అండి. కొన్ని కార్యాలు మనం ఎంత వేదన పడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా జరగవు. ఎందుకు జరగటం లేదని ఆలోచించాలి మనం. ఎందుకు ఆ ఎదుగుబాటు లేదు? ఎందుకు దాంట్లో ఉంచి విడిపించలేకపోతున్నాం? ఎందుకు ఆ ఊబిలో ఉంచి పైకి రాలేకపోతున్నాం? ఎందుకు మన పరిశుద్ధత మనం కాపాడుకోలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? కొన్ని మన వల్ల కాదు, ఎంత ప్రయత్నించినా సరే జరుగుదు.
అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా, నజరుడైన యేసు మన యొద్దకు రావాలని. ఇది దేవుని కార్యమని, ఇది దేవుడు మాత్రమే చేస్తాడు. మనం పట్టుకొని వేలాడకూడదు. జరగని విషయాల కోసం మనం పట్టుకొని వేలాడకూడదు. ఇది జరిపించు, ఇది జరిపించు, ఇది జరిపించు అని వేలాడటం టైం వేస్ట్. అది ఆయన రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన వస్తాడు. ఇక్కడికి ఆ కోనేటి దగ్గరికి ఆయన యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చి లేచి నీ పరిపెత్తుకున్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే అతనేం చేశాడు? లేచి పరిపెత్తుకొని నడిచాడు. దేవునికి స్తోత్రం. మనుషులు చూస్తున్నట్టు దేవుడు చూడడు. మనుషులు ఆలోచించినట్టు దేవుడు ఆలోచించడు. మనుషులు నిన్ను ఏమైనా అనుకోవచ్చు. మనుషులు చూస్తున్నట్లు నువ్వు చూసుకోకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నట్లు నిన్ను చూసుకోవడం ప్రారంభించాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. అంతరంగమును దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగ ఆలోచనలు చూస్తున్నాడు. నీ అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు. నీ ప్రయత్నం చూస్తున్నాడు. నువ్వు లేవాలనుకుంటే నీ స్థితిని చూస్తున్నాడు. నీ ప్రయత్నాన్ని చూస్తున్న దేవుడు ఒక్కరోజు ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఒక్కరోజు నీ దగ్గరకు ఆయన వస్తాడు. ఎవరు లేపలేకుంటున్నారా? నిన్న లేవలేకుంటున్నావా? మూత వేయబడ్డాయా? ఆయన వచ్చి లేపతాడు నిన్ను. ఆయన వచ్చి నీ తలుపులు తెరస్తాడు. మరి ఎవ్వరు ఇంక ఎన్నడూ వెయ్యకుంటా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. కొంతమంది అనుకుంటారు, ఎంతకాలం అమ్మా ప్రయత్నించేది, ఎంతకాలం ప్రయత్నించేది, ప్రయత్నిస్తున్నాను ఇంకా ఎంతకాలం ప్రయత్నించేది. మారు మనసు లేని వారితో కూడా ఎంతకాలం నేను బ్రతికేది, ఎంతకాలం నేను జీవించేది. చాలామంది ఇదే ప్రశ్న. దేవుడు అంటున్నాడు, యేసు నీ యొద్దకు వచ్చేంతకాలం, యేసు నీ యొద్దకు వచ్చేంతవరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆయనను చూసిన వాడు ఒక దినం ఏర్పాటు చేసుకొని నీ యొద్దకు వస్తాడు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట శక్తి కలిగినది. ఆ దినం కోసం వేచి ఉందామా? ఆ దినము కోసం మనమంతా ప్రయత్నిస్తామా? ఆ దినము నా జీవితంలో రావాలా? ఆ రోగి దగ్గరికి వెళ్ళిన దేవుడు, ఆ రోగిని ముట్టిన దేవుడు, అతనికి స్వస్థత ఇచ్చిన దేవుడు, నా జీవితంలో జరుగుతున్న ఈ కార్యాలు, నా జీవితంలో ఉంటున్న ఈ ఒడిదుడుకులు, ఎందుకు నేను ఇంత ప్రయత్నిస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా బ్రతిమలాడుతున్నా, ఎందుకు నా జీవితంలో జరగటం లేదంటే ఇది దేవుడు చేసే కార్యం. ఇది దేవుని చేతనే జరుగుతుంది కనుక మనం దేవుని యొద్దకు వచ్చేటకు ప్రయత్నం చేయాలి. మనం దేవుని చేరుటకు ప్రయత్నం చేయాలి. మన వంతు మనం చేస్తే దేవుడి వంతు దేవుడు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి అట్టి కృపతో దేవుడు మనం నింపి నడిపించును గాక. ఆమేన్.